ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం. ఎజికెల్ 11:19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలిగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. And I will give them one heart, and I will put a new spirit within you, and I will take the stony heart out of their flesh, and will give them an heart of flesh. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే యెహెజ్కేలుతో దేవుడు అంటున్నటువంటి మాటలు అప్పటి వరకు కూడా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాలు కఠినముగా ఉన్నాయి, దేవునికి దూరంగా ఉన్నాయి. అలాంటి సమయంలో యెహెజ్కేలుకి ఒక ఆశను పుట్టిస్తున్నారు దేవుడు. నేను వారి జీవితంలో నూతన ఆత్మను పుట్టింతును, వారికి ఏక మనసునిస్తాను. ఎప్పుడిస్తాను? ఎప్పుడైతే నా మాట వారు వింటారో. పిల్లరా, దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే ఎప్పుడైతే దేవుని మాట మనం వింటామో మనలో ఉండేటువంటి కఠిన హృదయము, గర్వము, అతిశయము, లోబడలేని స్థితి, అవిధేయత, వీటన్నిటి నుంచి దేవుడు మనకు జయమిచ్చి పిల్లరా మెత్తనైన హృదయము, లోబడే హృదయము, ఏక మనస్సు, మృదుత్వము, ఎలాంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుడు ఇస్తారండి. దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే ఎప్పుడైతే ఆయన స్వరం విని ఆయన మాట వింటామో మన జీవితాల్లో ఆశీర్వాదం చూస్తామండి. మన కుటుంబాల్లో నెమ్మది చూస్తాం, శాంతి సమాధానం చూస్తాం. కాబట్టి ఆయన మాట విని ఆయనకు లోబడినట్లయితే ఎంతో ఆశీర్వాదము. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మా జ్ఞాపకం చేస్తున్నారు. మీ వాగ్దానంలో నమ్మదగినవి ప్రభువా. మీ వాక్యము, మీ మాట మేము ఎప్పుడైతే వింటామో కఠినమైనటువంటి హృదయాలు మార్చబడతాయి. ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, పాప జీవితంలో ఉన్నా దేవుని మాట మా జీవితాన్ని మారుస్తుంది, బ్రతికిస్తుంది, నూతన జీవితాన్ని ఇస్తుంది ప్రభువా. కాబట్టి మీ మాట వింటే ఆశీర్వాదము, నెమ్మది, మేలు, శాంతి, సమాధానం. కాబట్టి ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలో ప్రతి ఒక్కరిలో దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఇట్ల కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాలను తప్పించమని, మీ నెమ్మది, మీ సమాధానం, మీ జీవితము మాకు సమృద్ధిగా దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Ezekiel chapter 11 and verse 19, the Bible says, "And I will give them one heart, and I will put a new spirit within you." This verse reveals God's promise of inner transformation. He desires to change our heart, to remove hardness, pride, and rebellion, and replace them with tenderness, obedience, and love. Amen.